దేవుని స్తోత్రం. మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని స్తుతిద్దాం. ఈ దినమందు దేవుడి యొక్క వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సత్క్రియ, మంచి క్రియ చేస్తే నువ్వు తలెత్తుకొని జీవిస్తావు. సత్క్రియ చేయనట్లయితే వాకిట పాపం పొంచుకొని ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని చెప్పాడు. సత్క్రియ కనుక చేయకపోతే నీ ఎడల దానికి వాంఛ కలిగేది, కోరిక వస్తుంది. ఎందుకని పాపము చేయటానికి కోరిక కలిగేది. ఖాళీగా ఉండవనుకో, ఏ పని చేయలేదు అనుకోండి, ఇంట్లోనే ఉండవనుకో, ఖాళీగా ఉంటే ఇంటి సైతాను అనేకమైన చెడు ఆలోచనలు తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు. పని చేయకోకుండా, ఏ పని చేయకోకుండా ఖాళీగా ఉంటే సైతానికి కర్మాకారంగా అయిపోద్ది నీ యొక్క మైండ్ అంతా కూడా. కాబట్టి దుష్టుడికి ఒక అవకాశం ఇచ్చినోడు అవుతావు. కాబట్టి ప్రతి మనిషి కూడా కష్టపడాలి, తన పనిని సమర్థవంతంగా పనిచేయాలి. నువ్వు భర్తవైతే నీ ఇంటి విషయంలో బాధ్యత కలిగి సమర్థవంతంగా నువ్వు పరిపాలన చేసేవాడిగా ఉండాలి. భార్యవైతే నీ ఇంటిలో నీ భర్తకి, నీ పిల్లలకు సమర్థవంతంగా నీ కుటుంబాన్ని చక్కగా వారిని తీర్చిదిద్దే విషయంలో జ్ఞానంతో వారిని చక్కగా కట్టుకోవాలి. బిడ్డలను చదివించే విషయంలో కానీ, వాళ్ళు దేవుని దగ్గర నడిపించే విషయంలో కానీ, నీతి విషయంలో, యథార్థత విషయంలో సత్యాన్ని గనక వాళ్ళకి నేర్పించకపోతే, వారికి బాలుడిగా ఉన్నప్పుడే నేర్పించకపోతే వాడు పెద్దాడైపోయినప్పుడు వాడు సరవుడు. కాబట్టి అందుకనే సత్ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన కలిగి జీవించడం. అందుకనే కయ్యూను, ఆదాము పుట్టిన మొట్టమొదటి కుమారుడు కయ్యూను, రెండవవాడు ఏబేలు. వారిద్దరు కూడా మరి దేవునికి బలి అర్పించాలనుకున్నారు. ఏబేలు శ్రేష్టమైన వాటిలో, క్రొవ్విన వాటిలో తనకున్న పశువులను తీసుకొచ్చి దేవునికి బలి అర్పించినాడు, తొలిచూరు వాటిలో తీసుకొచ్చినాడు. కాబట్టి అలాగే కయ్యూను చూస్తేనేమో తన పొలంలో పడినాట్లో కొంత ధాన్యం తీసుకొచ్చాడు. కయ్యూను యొక్క అర్పణ దేవుడు తోసేశాడు, కయ్యూను కూడా దేవుడు తోసేశాడు. కానీ ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఎందుకు కయ్యూను దేవుడు తోసేశాడు, ఎందుకు ఆ అర్పణ అంగీకరించలేదు అంటే అతడు సత్ప్రవర్తన లేదు. మంచి ప్రవర్తనతో, మంచి మనస్సుతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. నీ హృదయం అంతటితో చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన నీ హృదయం అంతటితో చేయనప్పుడు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దాం. అంతేకాకుండా ఒక వేషధారిగా అందరికీ కనపడాలన్నట్లుగా ఒక వేషధారిగా ఉంటే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తూ నువ్వు చేసే పనులు కూడా దేవుడు సంతోషపడ్డా. ఆయన మనుషులకు కనపడాలన్నట్లుగా, మనుషులకి నేను కనపడే రీతిగా చేయాలనుకుంటే అది ఒక వేషధారినే. దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు ఆయన నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన కాబట్టి మన యొక్క ప్రార్థన దేవుడు వినాలంటే యథార్థంగా ఉండాలి. కయ్యూను యొక్క ఎందుకు దేవుడు తోసేశాడంటే అతని అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు. కాబట్టి దేవునికి అవిధేయుడిగా ఉంటే దేవుడు ఎప్పుడు అంగీకరించడు ఆయన. అందుకనే సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, చెడు ప్రవర్తన కలిగి ఉంటే ఏమంటారు, చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి వాడిని ఏమంటారయ్యా, వాడు ఎవరబ్బాయి అంటారు. ఎందుకని వాడు చెడు ప్రవర్తన జీవించినప్పుడు వాడు ప్రయోజకుడు అవ్వడు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే వాడు ప్రయోజకుడే మారుతాడు. నీ ఇంట్లో కానీ, నీ బిడ్డల మధ్య కానీ నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉంటే నీ బిడ్డలు కూడా చాలా కూడా నేర్చుకుంటారు. నీ భార్యతో మాట్లాడేటప్పుడు, నీ భర్తతో మాట్లాడేటప్పుడు చక్కగా నువ్వు మాట్లాడుతున్నావు, నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి నీ బిడ్డలకి నువ్వే ఒక మాదిరిగా ఉంటావు. అలాగే నువ్వు పనిచేసే స్థలంలో నీ యజమానితో కూడా మాట్లాడేటప్పుడు వినయంతో నువ్వు పనిచేసినప్పుడు నువ్వు ప్రయోజకుడు అవుతాడు. యోసేపు మరి ఐగుప్తు దేశంలో దాసుడిగా అమ్మబడినప్పుడు అతడు దాసుడిగా నుంచి పనోడి నుంచి మరి విచారణకర్త అయ్యాడు, ఇంటంతటి మీద అధికారం అవ్వటం కారణం ఏంటి, అతడు చక్కని ప్రవర్తన కలిగి ఉన్నాడు. దావీదు సుబుద్ధి గలవాడై ప్రవర్తించడం ద్వారా అతడు కూడా ప్రయోజకుడిగా దేవుడు ఆశీర్వదించున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కానీ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకే కయ్యూను కోపం వచ్చిన దేవుని మీద, కోపం వచ్చి ఏం చేశాడు, తన తమ్ముడైన ఏబేలుని మీద పడి చంపేశాడు. ఆ రక్తం దేవునికి మొరపెట్టింది. దేవుడు అడిగినాడు, కయ్యూను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడంటే, నా తమ్ముడికి నేను కావలు కాసేవాళ్ళలాగా ఉన్నాను అన్నాడు. కాబట్టి నీ తమ్ముని యొక్క రక్తం మొరపెట్టింది కాబట్టి నీవు దేశదెమ్మరైపోతావు అన్నాడు. వెళ్ళిన చోటల్లో కూడా భూమి సారం పొందన్నాడు. నువ్వు దిగులు పడుతూ బ్రతుకుతా ఉన్నాడు. నీ కత్తి మీద ఆధారపడి బ్రతుకుతావన్నాడు. ఎందుకని
అతడు సత్ప్రవర్తన లేదు, దేవునికి ఎదిరించేవాడిగా ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదర సహోదరి, దేవుని కృప నువ్వు పొందుకోవాలన్నా, దేవుని దీవెనలు పొందుకోవాలన్నా నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకని మత్తయి సువార్త 5:16 అంటాడు, మనుషులు మీ సత్ప్రవర్తన చూసి పరలోకమందు మీ తండ్రి మహిమపరచబడినట్లుగా వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపని అన్నాడు. కాబట్టి మనుషుల ఎదుట నీవు సత్ప్రవర్తనకి వెళ్ళినప్పుడు దేవునికి కూడా మహిమ వస్తుంది. అట్టి కృప దేవుడు అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఈ వాక్యాన్ని విన్నా మా ప్రియ సహోదరులందరూ కొరకు ప్రార్థిస్తున్నా. సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, యోగ్యులుగా జీవించేవారుగా సహాయం చేయండి. దేవతని నిన్ను కనుపరిచేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా, నీ మహిమార్థమే జీవించే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.